Here is the non-spoiler review of the film Brahma Anandam Telugu movie review. Laila movie already upload చేసింది చెక్ చేయండి. సారీ ఫర్ ద లేట్ రివ్యూ, చిన్న వర్క్ ఉండడం వల్ల రివ్యూ అవ్వలేకపోయాను. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా ఓవరాల్గా నాకు ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపించిందంటే, లైలా లాంటి తలకాయ పోటు సినిమా చూసిన తర్వాత ఈ సినిమా అయితే నాకు ప్రశాంతంగా అనిపించింది, నాకైతే నచ్చింది. కానీ ఒక్కటే నెగిటివ్, ఫస్ట్ 40 minutes స్లోగా ఉంటుంది, అంత గొప్పగా కూడా ఉండదు. ఎప్పుడైతే బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజా గౌతమ్ ఒక ఊరు వెళ్ళడానికి బస్సు ఎక్కుతారో అక్కడి నుంచి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే పీక్స్, కొన్ని పోర్షన్స్ దగ్గర అయితే నవ్వుతూనే ఉంటాము, అంత బాగుంటుంది. ఇందులో 85% ఫన్నే ఉంటుంది. ఇంకా కానీ లాస్ట్ 15% ఎమోషన్ కూడా బాగా కన్వే చేశారు, బాగా కనెక్ట్ అవుతుంది. అది ఫన్ అండ్ ఎమోషన్ రెండు ఆస్వాదించి మరి థియేటర్కి హ్యాపీ టీయర్స్తో బయటకు వస్తాం, అంత బాగుంది సినిమా. ఖచ్చితంగా ఈ మూవీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంది సినిమా. బ్రహ్మానందం గారు యాజ్ యూజువల్ యాక్టింగ్ బాగానే చేస్తారని అందరికీ తెలుసు. కానీ బ్రహ్మానందం గారికి పోటీగా రాజా గౌతమ్ గారు, వెన్నెల కిషోర్ గారు కూడా ఈక్వల్ పెర్ఫార్మెన్స్ చేయడం అనేది మాత్రం నాకు చాలా బాగా సర్ప్రైజింగ్ అనిపించింది. నాకైతే చాలా ఈక్వల్గా చేశారు యాక్టింగ్. బ్రహ్మానందం గారికి పోటీగా రాజా గౌతమ్ గారు, వెన్నెల కిషోర్ గారు కూడా ఈక్వల్గా పెర్ఫార్మెన్స్ చేశారు. ముఖ్యంగా బ్రహ్మానందం గారు, రాజా గౌతమ్ గారి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాలో. ఇంకా ప్రియా వడ్లమణి గారు ఉన్నంత రోజుల్లో బాగానే చేశారు. ఇంకొక హీరోయిన్ ఉన్నారు, ఆ హీరోయిన్ కూడా ఉన్నంత వరకు బాగానే చేశారు. ఇంకా ఈ సినిమా చేసి ఖచ్చితంగా ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఫస్ట్ 40 minutes తప్ప మిగతాదంతా నాకు బాగానే అనిపించింది. ఇంకా మ్యూజిక్ కూడా బాగానే కొట్టారు, మంచి ఫీల్ ఇచ్చింది మ్యూజిక్ కూడా. ఇంకా ఈ మూవీ వచ్చేసి 2 hours 25 minutes రన్ టైం ఉంది, ఎక్కడ బోర్ కొట్టలేదు. కానీ ఫస్ట్ 40 minutes కొద్దిగా చాలా స్లోగా అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత నుంచి మాత్రం బాగానే స్పీడ్కి వెళ్ళిందని అనిపిస్తుంది. ఎప్పుడైతే బస్సు ఎక్కుతారని అన్నానో అక్కడి నుంచి బాగానే అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీ ఖచ్చితంగా చూసేయండి అని చెప్తాను. ఇంకా ఓవరాల్గా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.3 out of 5 అయితే ఇవ్వచ్చు. నాకైతే అంత నచ్చింది. మీరు ఎంతమంది ఈ సినిమా చూశారు, నా రివ్యూ చూస్తున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. నా ఈ వీడియో నచ్చితే మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. నా వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్.